హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన మోదీ. ఉద్యోగులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చాలా కీలకంగా పనిచేస్తుంది. ఉద్యోగులు తమ జీతంలో నుంచి 12% ఈపీఎఫ్ఓ అకౌంట్లో జమ చేస్తుంటారు. కంపెనీ యాజమాన్యం ప్రతి నెల కొంత అమౌంట్ని ఉద్యోగి ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. మీరు 10 సంవత్సరాల పాటు ఈపీఎఫ్ ఖాతాకు జమ చేస్తే మీరు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు. ఈ పెన్షన్ మీకు 58 సంవత్సరాల వయసు నుండి చెల్లిస్తారు. ఇది సభ్యులందరికీ తెలిసిన సాధారణ నియమం. కానీ ఈపీఎఫ్ఓ వివిధ పరిస్థితులను అనుగుణంగా వివిధ రకాల పెన్షన్లను అందిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో ఈపీఎఫ్ఓ సభ్యుని కుటుంబం కూడా పెన్షన్కు అర్హులవుతారు. కానీ చాలా మందికి ఈ విషయం తెలీదు. ఈ కథనంలో మీరు ఈపీఎఫ్ఓ అందించే వివిధ రకాల పెన్షన్ల గురించి తెలుసుకుందాం. సూపర్ యాన్యుయేషన్ అంటే రిటైర్మెంట్ పెన్షన్ అనేది మీకు 58 ఏళ్లు నిండిన తర్వాత ఈపీఎఫ్ఓ అందించే పెన్షన్. పెన్షన్ ఫండ్కు మీ మొత్తం సహకారం ప్రకారం పెన్షన్ చెల్లిస్తుంది. మీకు కావాలంటే మీరు 58 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల వరకు పెన్షన్ పొందవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం తన సభ్యుల పెన్షన్కు 4% పెంచుతుంది. సాధారణంగా ఈపీఎఫ్ఓ 58 ఏళ్ల నుండి పెన్షన్ అందిస్తుంది. కానీ ఒక సభ్యుడు పెన్షన్కు అర్హత కలిగి ఉండి 58 ఏళ్ల లోపు పెన్షన్ పొందాలనుకుంటే అతను 50 ఏళ్ల తర్వాత దానిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ కూడా ముందస్తు పదవీ విరమణ కోసం సదుపాయం కల్పించింది. అయితే ముందస్తు పదవీ విరమణ సమయంలో ఈపీఎఫ్ఓ సభ్యులకు చెల్లించే పెన్షన్ ప్రతి సంవత్సరం 4% తగ్గుతుంది. అంటే ఒక వ్యక్తి 58 సంవత్సరాల వయసులో 10,000 పెన్షన్ పొందినట్లయితే అతను 57 ఏళ్ల వయసులోని క్లెయిమ్ చేస్తే అతనికి 4% తగ్గింపు, అంటే 9,600 అతను 56 సంవత్సరాల వయసులో క్లెయిమ్ చేస్తే పెన్షన్ 8% తగ్గుతుంది, అంటే 9,200 పెన్షన్ లభిస్తుంది. ఈపీఎఫ్ఓ సభ్యునికి జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేనట్లయితే ఈపీఎఫ్ఓ సభ్యుడు అతని ఆమె మరణించినప్పుడు నామినేట్ చేసిన వ్యక్తికి ఈ పెన్షన్ అందుబాటులో ఉంటుంది. ఈపీఎఫ్ఓ సభ్యుడు తన తల్లి, తండ్రి ఇద్దరిని నామినేట్ చేసినట్లయితే అటువంటి సందర్భంలో ఇద్దరు స్థిర వాటా ప్రకారం పెన్షన్ మొత్తాన్ని పొందుతారు. ఎవరినైనా నామినీగా చేస్తే నామినీకి పూర్తి మొత్తం అందుతుంది. ఈపీఎఫ్ఓ కింద ఈపీఎఫ్ఓ చందాదారుడు మరణిస్తే అతనిపై ఆధారపడిన తండ్రి పెన్షన్కు అర్హులుగా పరిగణలోకి వస్తారు. తండ్రి చనిపోతే చందాదారుడు తల్లికి పెన్షన్ వస్తుంది. వారికి జీవితమంతా పెన్షన్ వస్తుంది. దీనికోసం ఫామ్ 10D నింపాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.